అందరూ ఇప్పుడున్న జనరేషన్ లో యొక్క ప్రధాన కారణం ఏమైందంటే పిల్లలు కలుగుతలేరు ఎవరికి, అంటే పిల్లలు కావట్లేదు. వాళ్ళు ఎన్ని హాస్పిటల్ తిరిగినా కానీ, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, ఏం చేసినా కానీ పిల్లలు అయితలేరు. ఇంకా ముఖ్యంగా వాళ్ళు ఏం చేస్తారంటే 30 ఏళ్ళు అంటే స్థిరపడ్డ తర్వాతనే పెళ్లి చేస్తే నువ్వు డబ్బు బాగా సంపాదించి ఇల్లు అన్ని బంగ్లాలు కొనుక్కున్నాకనే భార్యతోటి కానీ భర్తతోటి కానీ మంచిగా సుఖపడాలని చెప్పి బాగా ఏజ్ వచ్చినాక, అంటే వాళ్ళు ఒక స్థాయికి వచ్చినాకనే పెళ్లి చేసుకుంటారు. అయితే అప్పుడు నాకేమవుతుంది అంటే వాళ్ళు ఉండే ఇల్లు కూడా పాజిటివ్ రేస్ లో లేకుండా నెగిటివ్ ఎనర్జీ ఉన్న ఇళ్ళలో ఉంటాయి. అయితే హాస్పిటల్కి పోయి వాళ్ళకి పిల్లలు కావట్లేదు, సంవత్సరం కానీ 2 సంవత్సరాలు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయితే కూడా పిల్లలు కలగట్లేదు. అయితే డాక్టర్ దగ్గరికి పోతే ఏమైతుందంటే మీ దగ్గర ఉన్న శరీరంలో లేడీస్కి అయితే జెంట్స్ కి అయితే వై, లేడీస్ కి అయితే ఎక్స్ క్రోమోజోములు అంటారు. అయితే ఏమైతుందంటే జెంట్స్ కు వై క్రోమోజోమ్ చనిపోతున్నాయి, మీరు కౌంట్ తక్కువ కాబట్టి మీకు పిల్లలు కలిగేది కష్టము, చాలా ఇబ్బంది అవుతుంది, టెస్ట్ ట్యూబ్ బేబీలు చేయాలి అంటారు. ఆ టెస్ట్ ట్యూబ్ బేబీలు కూడా ఫెయిల్ అవుతుంది, అసలు పిల్లలు కావట్లేదు. కారణం ఏంటంటే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ. ఈ నెగిటివ్ ఎనర్జీ ఏం చేస్తుందంటే రాత్రి కూడా మనం ఇంట్లో ఉంటే శరీరం మీద ఆ యొక్క ఎనర్జీ యొక్క సెల్స్, ఎనర్జీ అంతా మన శరీరం సెల్స్ మీద పనిచేస్తుంటుంది రాత్రిపూట. అయితే అవి ఏం చేస్తాయంటే మన శరీరాన్ని బాగా టచ్ అప్ అయ్యి అల్ట్రావైలెట్ కిరణాలు అంటాం వీటిని, మనం బాగా రాత్రి కూడా ఇబ్బంది పెడతాయి. వీటితోటి ఏమవుతుందంటే శరీరంలో ఉన్న ఈ పిల్లలు కలిగే కణాలను చంపేస్తాయి. అంటే మగ పిల్లలకి ఏమో వై కణాలు, లేడీస్ ఏమో ఎక్స్ కణాలు ఉంటాయి, అవన్నీ చనిపోతున్నాయి. చనిపోయే కారణం ఏంటంటే వీళ్ళకి పిల్లలు కలగరు. ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా కానీ అబార్షన్, కొందరికి నెలలు కాకుండా అబార్షన్ అయిపోతుంది. వీళ్ళన్నిటికీ కారణం ఏంటంటే మనం ఉంటున్న కిరాయిలు కానీ సొంత ఇల్లు కానీ అది నెగిటివ్ రేస్ లో ఉండడమే. ఈ నెగిటివ్ రేస్ లో ఉన్న ఇల్లు ఇలాంటి ఇబ్బందులు ఎవరైనా మీరు పిల్లలు కాకుండా ఇబ్బంది పడుతుంటే ఏం చేయాలంటే మా దగ్గరకు వస్తే మేము ఎలాంటి ఇబ్బందులు చెక్ చేసి వాళ్ళకి ఏం చేస్తామంటే సొంత ఇల్లు ఉంటేనేమో ఈ రాడ్స్, ఈ నెగిటివ్ లైన్స్ బ్లాక్ చేయించుకోవాలి. చేయించుకుంటే మీకు ఎంబడే 3 నెలల రిజల్ట్ అనేది వస్తుంది, అంటే ప్రెగ్నెన్సీ వస్తుంది. అలా కాకుండా మీరు రెండింటిలో ఉంటే మా దగ్గరకు వస్తే మీరు పండుకునే బెడ్రూమ్ లో బెడ్ చుట్టూ 4 రాడ్స్ ఇవి పెట్టుకొని పండుకోవాలి. అంటే బెడ్ చుట్టూ తూర్పు పరమణ ఉత్తర దక్షిణం నా సైడ్ నా రాడ్ పెట్టుకొని పండుకుంటే మీకు ఎంబడే 3-4 నెలల రిజల్ట్ అనేది కనబడుతుంది. అంటే మీ పైన పనిచేసే ఈ అల్ట్రావైలెట్ కిరణాల యొక్క నెగిటివ్ ఫోర్స్ రిలీజ్ కాకుండా ఇది ఆపేసి మీ పాజిటివ్ రేస్ వచ్చేసి మీరు వండుకొని ప్రశాంతంగా ఉంటే మీ శరీరంలో ఉండే కణాలు చనిపోకుండా ఉండి అవి యాక్టివేట్ అయ్యి మీకు పిల్లలు కావడానికి ఆస్కారం అవుతుంది. మీకు ఎంబడే 100 రోజుల్లో మీకు రిజల్ట్ అనేది కనబడుతుంది. కాబట్టి మీరు ఇలా పిల్లలు కాకుండా ఎవరైనా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉంటే హాస్పిటల్కి పోయి లక్షలు ఖర్చు పెట్టే వాళ్ళు ఈ రాడ్స్ తీసుకొని మీరు సరి చేసుకుంటే మీరు ఎంబడే పిల్లలు కలిగే ఆస్కారం ఉంటుంది.